టైం 9:43 అవుతుంది. ఏంటి వీడు మాట్లాడతాడా? వీర మహిళలు అందరూ జన సైనికులంట 1000 మంది మా ఇంటిపై దాడి చేశారు. నేను ప్రెసెంట్ ఇప్పుడు టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాను. 9:43 అయ్యింది. క్రిమినల్ కేసులు వీళ్ళ మీద కదా పడాలి. ఇంటి మీద దాడి చేసి నన్ను అబ్యూస్ చేసినందుకు, ఫిజికల్ అబ్యూస్ చేసినందుకు, బూతులు తిడుతూ. నేను ఏ రోజు బూతులు తిట్టాను ఎవరినైనా? పోలీస్ స్టేషన్ ముందు ప్రెస్ మీట్ పెట్టి కొంచెం ఏదో గట్టిగానే వాగినట్టున్నావు కదా, ఒకసారి చూసుకో. ఇంతమందికి నేను ఇంత సేవ చేశాను కదా. నాకు సమాధానం చెప్పండి. ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి నాకు. ఎందుకు నా మీద ఇంత దాడి చేస్తున్నారు? 1000 మంది వస్తుంటే లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? మహిళా భద్రతలు అంటే మీకు అసలు బాధ్యత లేదా? ఒక దళిత మహిళను అయ్యుండి నన్ను ఇంత మధ్యలో కులాన్ని ఎందుకు తీసుకొస్తావు? దళిత మహిళవా, లేదంటే కాపు మహిళవా, రెడ్డి మహిళవా అనే సమస్య ఇక్కడ. నువ్వు బూతులు తిట్టావు కదా, అందుకే ఈ సమస్య. మహిళవి అంతే, భారతదేశపు మహిళవి. క్రూరంగా హింసిస్తుంటే లా అండ్ ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? నాకు న్యాయం జరగాలి. ఎస్పీ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు న్యాయం జరగాలి అని. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది.